సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం. దాంతో పాటు పార్టీ సమీక్ష సమావేశాల్లో నేతల నుంచి సలహాలు, అభిప్రాయాలపైన డిస్కస్ చేస్తున్నట్లు టాక్. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే గత 2 రోజుల నుంచి అనేక మంది నేతలతో, కార్యకర్తలతో, నియోజకవర్గ నేతలతో సమావేశమైన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవటం మనం చూస్తున్నాం. అయితే ఈ సమావేశంలో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏ అంశాల గురించి చర్చిస్తున్నారు హేమ? ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఇదే గాంధీ భవన్లో నిన్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటులో భాగంగా అసలు వచ్చినటువంటి నేతలు ఏమేం చెప్పారు అండ్ జరిగినటువంటి పరిణామాలు అన్నిటిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ రోజు జరగబోయేటటువంటి మీటింగ్ పైన కూడా చర్చలు జరిగాయి. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 10వ తారీఖు లోపు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని అనౌన్స్ చేయాలి. కాబట్టి అసలు ఎవరిని అనౌన్స్ చేయాలి అని ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా ఈరోజు మీటింగ్లో ఫైనల్ అయినట్టుగా కూడా ప్రస్తుతం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఎవరిని చూస్ చేసుకున్నారు ఏంటి అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఇక ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ సమయంలో అనేక కీలక అంశాలను కూడా మీనాక్షి నటరాజన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి మీటింగ్స్లో అసలు వచ్చినటువంటి అభ్యర్థులు ఏం చెప్పారు అండ్ మోరోవర్ చాలా మందికి కొన్ని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నట్టుగా మీనాక్షి నటరాజన్ గుర్తించారు. కాబట్టి వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఏం చేస్తే పార్టీ మరింత బలం చేకూరుస్తుంది అనే అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో గాంధీ భవన్కి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకుంటారు. ప్రస్తుతం ఈరోజు 11 గంటలకు జరగాల్సినటువంటి ఫ్రంటల్స్ మీటింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ అనుబంధ సంఘాల నేతలతో సమీక్ష సమావేశం జరుగుతుంది. అనంతరం 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో అండ్ 4 గంటలకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం ప్రారంభం కానుంది. అయితే ప్రధానంగా ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అదేవిధంగా జై బాబు, జై సంవిధాన్ ప్రోగ్రామ్స్ని కూడా నిర్వహించబోతున్నారు. ఆ ప్రోగ్రామ్స్కి సంబంధించి పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు గాంధీ భవన్కి మరి కాసేపట్లో మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ కూడా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో సమావేశం తర్వాత నేరుగా గాంధీ భవన్కి చేరుకుంటున్నారు. గాంధీ భవన్కి చేరుకున్న తర్వాత ఫ్రంటల్స్లో జరిగేటటువంటి మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే మొత్తానికి ఆశావాహులంతా కూడా గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉన్నారు. ప్రధానంగా ఏం నిర్ణయించబోతున్నారు, వాళ్ళ పేర్లు విజువల్స్లో మనం చూడొచ్చు. మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్కి చేరుకున్నారు అండ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. యాక్చువల్లీ ఈ మీటింగ్ 11 o'clockకి ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా సడన్గా ముఖ్యమంత్రితో భేటీ కార్యక్రమాన్ని బ్రేక్ఫాస్ట్ టైంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనేక అంశాలను కూడా చర్చించారు. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశం కూడా చాలా కీలకంగా మారనుంది. అనంతరం ఎల్లుండి 7వ తారీఖు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీకి వెళ్ళి అసలు ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు రీసెంట్గా జరిగినటువంటి హ్యాపెనింగ్స్, అదేవిధంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ని కూడా హైకమాండ్ ముందు పెట్టనున్నారు. అనంతరం 7వ తారీఖు అక్కడ ఢిల్లీలో మీటింగ్ అయిపోయిన తర్వాత హైకమాండ్ అప్రూవల్తో 8 లేదా 9వ తారీఖు ఎమ్మెల్సీ
కోట ఎమ్మెల్యే సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఫైనల్ చేయనున్నారు. సో మొత్తానికైతే ఇన్ని రోజుల పాటు ఎంతోమంది అంటే 5 ఖాళీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కి 4 సీట్లు వస్తాయని తెలిసి ప్రతి ఒక్కరు కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆశాభావులంతా కూడా గాంధీ భవన్ చుట్టూ అటు నేతల చుట్టూ తిరిగి తమకు తెలిసిన విధంగా కూడా లాబింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మాత్రం కొత్తగా పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళకు కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, కనీసం 10 ఏళ్ల నుంచైనా పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఇంకా కొత్త హోప్ పెరిగింది. సో మొత్తానికి ఈరోజు ఉదయం మీటింగ్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేశారు. అండ్ ఈరోజు మరి కాసేపట్లో జరగబోయేటటువంటి మీటింగ్స్కి కూడా అందరూ పెద్దపల్లి కానివ్వండి, అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి నేతలు వచ్చి తమకు ఉన్నటువంటి సమస్యలను చెప్పినటువంటి ప్రయత్నంలో వాళ్ళకి ఏ విధంగా పార్టీ లైన్ దాటకుండా పనిచేయాలి అండ్ రానున్నటువంటి రోజుల్లో ఎలా ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అన్ని దిశానిర్దేశం చేసి అయితే ఈరోజు మీనాక్షి నటరాజన్ పంపిస్తారు. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 10 days ఉంటుంది. అంటే మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం 10 రోజులు ఉంటుందని భావించినప్పటికీ కేవలం నిన్న ఈ రోజుతో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన సమీక్ష సమావేశం ఇప్పటికైతే ఫుల్ స్టాప్ పడుతుంది. రేపు క్యాబినెట్ ఉంటుంది, ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్తో మీటింగ్ అనేవి కొనసాగుతాయి. సో మొత్తానికైతే కాంగ్రెస్లో ఎప్పుడు అంటూ ఎదురు చూసినటువంటి ఆశావాహులందరికీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత త్వరలోనే మీరు ఎదురు చూసినటువంటి పదవులు, నామినేటెడ్ పదవులు మీకు కైవసం కాబోతున్నాయి అంటూ ఒక ఆశనైతే నెలకొల్పారు. అండ్ ఇదే ఆశతో ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ హేమ.